నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, ఈ మధ్యకాలంలో జరిగిన రెండు విషయాలు అతి తీవ్రంగా చర్చనీయాంశమైనవి. కాపు కమ్మ రెండు కులాల మధ్య గొడవైపోతుందా లేదా ఎటువైపుకు దారితీస్తుంది అనే పరిస్థితుల్లోకి ఒక రకంగా చర్చ నడిచింది అటువైపుగా. అదృష్టవశాత్తు కొన్ని శక్తులు బలంగా పనిచేసినాయి, తెలివితోటి చాకచక్యంగా పనిచేయటం వల్ల అలాంటి వివాదాలు ఆగినాయి. కందుకూరు ఒకటి, నిన్న మొన్న గుంటూరులో ఆత్మహత్య చేసుకున్న శాషమ్మ సంఘటన ఒకటి. నిన్న సాక్షిలో చూసాం మనం. కాపు మహిళ శాషమ్మ కొంతమంది టీడీపీ నాయకుల కాల్ మనీ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంది, పురుగుల మందు తాగి అని సాక్షి వార్త రాసింది. వాస్తవానికి నేను కూడా చూశాను ఆ వీడియో, శాషమ్మ మాట్లాడింది కూడా. అయితే వీళ్ళు రాసుకొచ్చింది ఇది కాల్ మనీ టీడీపీ నాయకులు అని. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడారో వెలుగులోకి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు, శాషమ్మ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో. అయితే ఏ పత్రికల్లోనో లేదా ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఏ ప్రధాన మీడియాలోనో వచ్చిన తర్వాత ఓహో ఇది కులాల గొడవ కాదు అని జనాలకు తెలుస్తుంది తప్ప స్థానిక టీడీపీ నాయకులు ఎవ్వరూ ఆ విషయాల్ని బయటికి తీసుకురావట్లా. సరే, ఒకవేళ సాక్షినో లేకపోతే వైసీపీ ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు. కాపు కమ్మ కులాల మధ్య ఈ గొడవని రెచ్చగొట్టి ఇంకేదో చలిగాసుకుందామనే ఇది వాళ్ళది అయ్యి ఉండొచ్చు. కాక దానికి వీళ్ళు మాట్లాడకపోవటం వల్ల, వీళ్ళు బయటికి విషయాలు తీసుకురాకపోవటం వల్ల డ్యామేజ్ జరుగుతుంది కదా. ఎందుకు అధిష్టానమో లేదా పత్రికలో మీడియానో కలుగు చేసుకునేంత వరకు స్థానిక నాయకత్వం కలుగు చేసుకోవట్లేదు, అదొక అంశం. అయితే ఇలా వైసీపీ చలిగాచుకునేటువంటి పనులు ఇలా మొదలుపెట్టుకుంటూ పోవటం వల్ల ప్రతి చోట అవాస్పాలు అవుతుంది కదా. ఇంకా ఈ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యే వెతుకులాటే ప్రారంభించడం ఎందుకు? ఏంటంటే అండి, వైసీపీ పార్టీకి కుల జాడ్యం పట్టుకుందండి. ఆ నాన్నకు కూడా ఉండేది ఆ జాడ్యం. అంటే అతను అధికారానికి రావటం కోసం రెండు ప్రధాన కులాల మధ్య చిచ్చు పెడితే పని జరుగుతుంది అనుకున్నట్టు కొంత పని జరిగింది. కానీ ఆయన అధికారంలో రాలేదు. విధం జెండా ఫలితం దక్కల. జగన్మోహన్ రెడ్డి పని జరిగింది. 14 నుంచి 19 వరకు క్రమం తప్పకుండా కులం మీద దాడి చేశారు. అంటే ఒక పగడ్బందీగా ప్లాన్డ్గా కమ్మ కులం ఓన్ చేసుకున్న కొంతమంది ప్రముఖ వ్యక్తుల మీద దాడి చేస్తా దాన్ని గ్రేట్ ఆంధ్ర ఇలాంటి కొన్ని వెబ్సైట్లు, ఛానల్స్, కొంతమంది అనలిస్టులు, కొంతమంది వ్యక్తులు, కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ అన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించి అలాగా దాడి చేసుకుంటూ వచ్చారు క్రమం తప్పకుండా. ఎప్పటికప్పుడు ఇప్పుడు బాధితులు గట్టిగానే మాట్లాడతారు, బాధ వచ్చినప్పుడు స్పందిస్తారు, ఆటోమేటిక్గా ఘర్షణ పెరుగుద్ది. ఒంటి చేత తప్పట్లు కొట్టలేదు, రెండవ చేయి కూడా కలిపితే తప్పట్లు మోగితే అది డెఫినెట్గా ఘర్షణగా మారుద్ది. ఇదంతా చూసిన వాళ్ళకి అప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఒక్కొక్క కులం మీద ద్వేషం కింద మారి దాన్ని టార్గెట్ చేసినట్టుగా చేశారు. ఆ జాడ్యానికి, రోగానికి మందు ప్రజలు వేశారు 24లో. అదొక ఉపశమనం కమ్మ సామాజిక వర్గానికి. ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఇష్టమైనట్టు 19 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పని పూర్తయిన తర్వాత కూడా పదే పదే కరోనా వచ్చినా కమరోనా అన్నారు. ఏదైనా అధికారులు ఏదైనా మాట్లాడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కమ్మ సామాజిక వర్గాలు తీసుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడాడు. అంతేకాకుండా అనేక మంది పచ్చి బూతులతో అమరావతి అన్నారు. రకరకాలుగా ప్రతి అంశంలోనూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, కమ్మగా మాట్లాడుతున్నాడని కామెంట్లు పెట్టేవారు. సో వాట్ అని నేను అలాగే వాళ్ళు చాలామంది అనరు. ఇప్పుడైనా నేను కందుకూరు ఇష్యూ అయినా ఈ ఇష్యూ అయినా మనం ఎందుకు స్పందిస్తున్నామంటే, నా ఆలోచన అంతసేపు కూడా కమ్మ సంఘాలైనా అలాగే ఏ ఇతర కుల సంఘాలైనా వాళ్ళకి సామాజిక వర్గంలో ఉన్న సామాజిక వర్గానికి మంచి పేరు తీసుకురావడానికి, అందులో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వెల్ఫేరు, డెవలప్మెంటు ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, అటువంటి వాటిలో సహాయంగా ఉండి వాళ్ళు ముందుకు తీసుకురావడంలో తప్పలేదు. ఇతర సామాజిక వర్గాలను నిందించడం కానీ, దూషించడం కానీ, వాళ్ళ మీద విక్రించడం కానీ తప్పు, తగదో అని నా ఉద్దేశం. విమర్శించడం కూడా అనవసరం. దానివల్ల ఏంటి ప్రయోజనం? నీ పనుల ద్వారా నీ హై హ్యాండెడ్నెస్ తెలుస్తుంది. నీ సామాజిక వర్గాన్ని ఎక్కువ మేలు చేసుకో,
దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది, సామాజిక వర్గం ముందుకెళ్తుంది. మిగతా వాళ్ళు కూడా నేను ఆదర్శంగా తీసుకుని ఆ పని చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు బాగా చేసుకుంటారు, నువ్వు ఏడుతో కూర్చుంటే నీ టైం బొక్క. కానీ అంతే కదా. ఇప్పుడు వాడు అలా చేసుకుంటే మనం కూడా అలా చేసుకుంటే కమ్మ హాస్టల్ పెట్టారు గుంటూరులోను, పెరంబలూరును. ఇలాగా మిగతా సామాజిక వర్గాలు కూడా ట్రై చేయాలి అలాగా. అది పోటీపడి ఆ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి ఆ సంఘాలు, ఆయా కుల సంఘాలు. అది మానేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు, కమ్మాలకే పెడతారు, ఇంకెవరికి పెట్టరు అంటే చచ్చినా పెట్టరు. ఎందుకు పెడతారు? కమ్మ హాస్టల్లో వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఛాన్సు? అదేం ప్రభుత్వం నుంచి పెడుతున్నది కాదు కదా. ప్రభుత్వం పెట్టినా కమ్మ హాస్టల్ అంటే కమ్మాలనే పెడతారు. అలాగే ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఉంటే డెవలప్ చేసుకోవాలా. అంతేగాని మనం ఇప్పుడు నేనున్నానండి, మాకు అమ్మ కార్పొరేషన్ ఉంది, మా కాపు కార్పొరేషన్ దాంట్లో మాకు సగం ఏమన్నా అంటే ఇస్తారా? అలా అడగకూడదు కదా. మన పని మనం చేసుకోవాలి, మనం డెవలప్ చేసుకుని చేసుకోవాలి. మనం చేయగలిగిన చేతనైన సహాయం ఆ సామాజిక వర్గానికి మనకు అప్పచెప్పారు కాబట్టి దాన్ని చేసుకోవాలి. ఇక్కడ ఒక జాడ్యం ఏం మొదలైందంటే కందుకూరు ఇష్యూలో కూడా చాలా బాధ కలిగించే అంశాలు జరిగినాయి. ఒక రాజకీయం కోసం ఒకడు పనికిమాలిన పోరంబోకు ఆడు పదవి కోసం, పెత్తనం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి కొంతమందిని ఎగదోస్తాడు. ఆ తయ్యమంటే తయారైన వాళ్ళకి ఎమ్మెల్సీలు కింద చేసిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కుల సంఘాల నాయకులుగా ఉన్నారు. అది సిగ్గులేదండి వాళ్ళకి. ఆడు చెప్తాడు చెప్తారు మీరు. అసలు అక్కడ ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులు స్నేహితులు, ఖచ్చితంగా చంపినోడు చాలా తప్పు, ఆవేశం ఉంటే మాత్రం చంపేస్తాడా? పోనీ అతను వాళ్ళకైనా కులం ఉందా గొడవ వాళ్ళ మధ్య ఆర్థిక రకరకాల ఏవో సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఆ చంపిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం స్పందించింది, ఆ కుటుంబానికి ఇచ్చింది. ఇప్పుడు చంపినోడి తాలూకు కుటుంబం కూడా అనాథ అయిపోయింది కదా. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భార్య కూడా యాదవ కులం కదా. అతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరికి కూడా కులపిచ్చలేదు. అతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇతను ఇంటర్ క్యాస్ట్. అక్కడ వైఫల్యం ఎమ్మెల్యేది. కందుకూరు ఎమ్మెల్యే అటర్ ఫెయిల్యూర్ ఈ విషయంలో. అక్కడ గొడవ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళది వైఫల్యం. ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించాలా, పిలిచి మాట్లాడాలా. అలా చేయకపోబట్టి ఒక అతను చనిపోయాడు, ఒక అతను జైల్లో పోయాడు, 2 కుటుంబాలు అనాథ అయిపోయినాయి. ఇది ముందే కంప్లైంట్ వచ్చినప్పుడు అంటే 2 కుటుంబాలు అనాథలు అయిపోవడం కారకుడు ఎమ్మెల్యే, ఆ పోలీసు సిఐ, ఎస్ఐ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఎవరు ఏ సంఘాలు ఇటోళ్ళు అటోళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళని బాధ్యులు చేసి మాట్లాడాలి. అంతేగాని కమ్మాళ్ళ గురించి కమ్మాళ్ళు కాపులు చంపేస్తున్నారు, అసలు ఏదైనా అర్థం ఉందా? అప్పుడు అనిపించింది ఏంటి ఇలాగ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. కావాలని ఈ 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవడో ట్రై చేస్తే ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా మనం వెంటనే స్పందిస్తే కులాల మధ్య వైరానికి మనం కూడా ఆజ్యం పోసినట్టు అవుతుందని మాట్లాడాల. ఎందుకంటే దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. వీలైతే వాళ్ళకి ఏతో చెప్పాలి, తప్పు ప్రభావం మీరు మాట్లాడుతుందని. మేము తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందినవాడిని. మా ఏరియాలో కాపులు చాలా పవర్ఫుల్గా ఉంటారు, పౌరుషంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, సంపన్నులుగా ఉంటారు. అలాగే పని చేసుకునే వాళ్ళు కింద ఉంటారు. అన్ని కులాల్లోనూ సంపన్నులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళలో మేము వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోయి, నేను ఒక కఠినమైన వాస్తవం చెప్తున్నానండి. నాకు 1980 వచ్చిన నాటికి నా 18 ఏళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు కూడా మాతో సన్నిహితంగా బాబాయ్ యారా ఒరే అని పిలుచుకుని మా కుటుంబాలు పిలుచుకునే వాళ్ళు, వాళ్ళ కాపులు మేము కమ్మారు, వాళ్ళ కాపులని సంగతి నాకు తెలియదు. అంతగా కలిసిపోయాం మేము. ఎప్పటి వరకు? నా 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా. మీకు ఒట్టుమిచ్చాలరావు గారు వాళ్ళు ఉండేవారు, ఒడ్డోళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే మా ఊళ్ళో అడబాల ఉండేవారు, మందుల మేస్టర్ అని వాళ్ళు వాళ్ళ కాపులన్న సంగతి నాకు తెలియదు. సంగతి తెలియదు నా 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా. అంటే వాళ్ళు నన్ను అల్లుడు అని పిలిచేవారు, వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు, కొంతమంది తమ్ముడు అని పిలిచేవారు. ఇలా చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. అలాగే ఒడ్డుమిచ్చాల గారి ఫ్యామిలీతో మాకు వాళ్ళ తోటవాళ్ళు, ఈ జ్యోతి నెహ్రూ వాళ్ళందరూ మా ఫాదర్ వాళ్ళకి బాగా క్లోజే, ఆ ఫ్యామిలీస్ అన్నీ. అది మాకు అసలు ఆ భేదమే తెలియదు. అసలు ఈ వైరం లేకపోతే పదవుల కోసం కొట్లాట, లేకపోతే కాపులు కమ్మారు, పై చేయి కింద చేయి ఏమీ లేదు. వీళ్ళు సృష్టించారు. అంటే 88 తర్వాత ఒక ఇది మీకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన అదురు వచ్చింది. మన రాజ్యాధికారాన్ని వాళ్ళు పట్టుకుపోయారు. ఇందులో రాజ్యాధికారం ఏముంటుంది? ఎన్టీ రామారావు గారు వస్తే కులం ఏమి ఉద్ధరిస్తారు ఏంటండి? వాళ్ళకు ఉంది, వాళ్ళ మనుషుల దూర్పేసుకున్నారు కాబట్టి వీళ్ళు దూర్పుకోరు. అలాగా అది మైనస్. అలా దూర్పుకోబట్టి వాళ్ళకి గౌరవం మిగిలింది. వీళ్ళు అలాంటి కాదురా బాబు వాళ్ళు చెప్పినా కానీ నమ్మకుండా ఉండడానికి ఆ కారణాలు. మళ్ళీ సేమ్ స్ట్రాటజీ ఇక్కడ గుంటూరులో మొదలెట్టారు.
వాళ్ళ మధ్య ఆర్థికమైన విభేదాలు, ఆర్థిక సంబంధం, ఆ గొడవలు అయినాయి. ఆ గొడవలు అయినప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబం వచ్చి చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. ఆ పేపర్లో మళ్ళీ మొదలెట్టారు. లోకల్గా ఉన్నవాళ్ళు దీన్ని ఇప్పుడు ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకోవాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద లెక్క తీయాలి. కులాల మధ్య చిచ్చు పెట్టేవాడిని ఈ దేశంలో, మన రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం అండ తీసుకుని ఇదిగో మాకు అన్యాయం జరిగింది, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని అభాండాలు ఆరోపణలు చేస్తే వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తీసుకుని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే అన్రెస్ట్, మనిషికి మనిషికి మధ్య గోడ, కులానికి మధ్య గోడలు కట్టి, మతానికి మధ్య అడ్డుగోడలు కట్టేసి అన్న తమ్ముళ్ళలాగా బతికే వాళ్ళందరి మధ్య అమ్మా కాపని కాదు, ఏ కులంతో అయినా సరే ఇది కరెక్టేనండి? ఇంత చదువుకొని ఈ ఇంత వైజ్ఞానికంగా ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా మీరు కులాన్ని ఒక ఆధార్ కార్డులో చూసుకోవాలి. ఎవడన్నా ఒక ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ అక్కడి వరకే పరిమితం, అంతే, అక్కడి వరకు పరిమితం అవ్వాలి. ఇప్పుడు నా కులాన్ని నేను అలాగే గమనిస్తాను. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నాం, పలానా రాము గారు అబ్బాయి అంటారు నన్ను, కమ్మారు అబ్బాయి, కమ్మారు ఇళ్ళు అంటారు, రాము గారు అబ్బాయి అంటారు. మా ఊరు దాడితే నందరాడవుడు అంటారు, మా జిల్లా దాడితే గోదావరి జిల్లావాడు అంటారు, మన రాష్ట్రం దాడితే ఆంధ్రవాడు అంటారు, దేశం దాడితే ఇండియన్ అంటారు. ఇంతే, పలానా కులపోడు అని చెప్పేసి. అయితే మన భారత రాజ్యాంగంలో కులానికి ప్రాముఖ్యత ఉంది. దాన్ని తీసిపాడే కులాలు లేవు, బొచ్చు లేవు అని అన్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుని ఒకళ్ళు కలిసిపోయిన తర్వాత ఇంకా ఒక కులాన్ని టార్గెట్ చేసేలాగా కొంతమంది ప్రోత్సహించి ద్వేషం ఎందుకంటాను నేను. ఎవరు ఉన్నత స్థానంలో, ఏ కులంలో వాళ్ళు ఉన్నత స్థానంలో లేరు చెప్పండి? అన్ని కులాల నుంచి ఉన్నత స్థాయిలో అందరూ ఉన్నారు. ఎవరో ఒకప్పుడు జమానాలో ఎప్పుడన్నా పురాణాల నుంచి ఎప్పుడన్నా, లేకపోతే మీకు బాగా 100 ఏళ్ల క్రితం ఎవరన్నా పెత్తనం చేశారేమో, ఆ రోజులు గతించినాయి కదా. నా భావజాలం కమ్యూనిస్ట్ భావజాలంగా ఉంటుంది. ఏంటండి, నేను ఇప్పుడు దళిత సామాజిక వర్గాల విషయంలో నేను స్పందించినట్టుగా, అంటే నాకు అంత పత్రికల్లోనూ మీడియాలోనూ అప్పట్లో నాకు ప్రాముఖ్యత లేదు కాబట్టి, నేను నా రాతలో ప్రచురించబడలేదు కాబట్టి, కానీ నేను స్పందించినట్టుగా ఎవరు స్పందించి ఉంటారు. నేను ఇక్కడ మనిషి మోయటం, మనిషిని వాహనంగా చేసుకుంటాం అనేటువంటిది నాకు హృదయం ద్రవించిపోయింది. నాకు రిక్షా ఎక్కడానికి ఆలోచించిపోండి. నేను ఒక మనిషి తొక్కాలి కదా, లేదా అప్పుడు మనిషి లాగిపోయాడు ఒక బండి. అది నేను చూస్తున్నప్పుడు, నేను ఎక్కలేదు కానీ అది నేను చూసినప్పుడు, పాత సినిమాల్లోనూ లేదా కథల్లోనూ చూసినప్పుడు హృదయం ద్రవించి, ఒక మనిషిని చేయటమా, ఒక మనిషి మలాన్ని ఒక మనిషి ఎత్తటమా, ఎంత దౌర్భాగ్యం ఇది అనేటువంటిది నేను దాన్ని తీవ్రంగా కలత చెందివ్వండి. నేను అంటే ఇప్పుడు ఈ విషయాన్ని స్థానిక నాయకత్వం ఇక్కడ మీకు ఒకటేనండి, ఏ కులాల మధ్యన వైరం వచ్చినప్పుడు ఇది సెన్సిటివ్ మ్యాటర్. ఇది నిజంగా హైలీ ఇన్ఫ్లామబుల్. అవును కదా, దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అక్కడున్న స్థానిక నాయకులు కులాలకు అతీతంగా మాట్లాడాలి. ఇలా ఎవడన్నా బాధ్యత కలిగినోడు ఇలా కులాలను భుజాన్ని వేసుకున్నతో నీ బుద్ధి లేదు ఎట్రా అని చెప్పి ముఖం మీద అడగాలి, అనాలి కదా, ముఖం మీద అనాలి. ఎందుకంటే బాధ్యతగా ఉండి ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు ఎలా ఎగేసుకొస్తారండి? అంటే వీళ్ళు కూడా మనకి పట్టింది కాదనుకుంటున్నారా ఏంటి? అంటే నిజమే అండి, మనకి అంటే మన పని కాదులే ఇది అని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెడుతున్నారు. ఎవరైతే బాధ్యత లేకుండా మన పని అయిపోయింది, మన ఎమ్మెల్యే అయిపోయింది, లేకపోతే మన మంత్రి అయిపోయింది, ఇంక మన పని మనం చూసుకుందాం, ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే అనుకున్న వాళ్ళందరి పని పడతారు. దాదాపు 30 మందిని సేకరించారు ఆ టైప్ నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళందరినీ. 30 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ మంత్రులు కూడా ఉన్నారా అందులో? ఒకళ్ళిద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలు. మీకు వాళ్ళందరికీ రేవు ఉంటుంది. వాళ్ళ అదృష్టం ఏంటంటే పెట్టుబడులు వేట, తదనంతరం తుఫాను, ఇది అయిన తర్వాత బహిరంగంగా కాకపోయినా శుభ్రంగా శీకాకాయ పొడి కుంకుడికాయ రసంతో తలంటుతారు, లేదంటే వాళ్ళు ఇంటికి పంపిస్తారు. సరే, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గా తీసుకోవాలి. అవును కదా, కులం అనేటువంటి సెన్సిటివ్ హైలీ ఇన్ఫ్లామబుల్ అయినప్పుడు దాని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత సహనంగా ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారు ఎంత పద్ధతిగా ఉన్నారో, లోకేష్ గారు ఎంత పద్ధతిగా ఉన్నారో, మాలాంటి కుల కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నాం కదా. మేము స్పందించాలి. కులం మీద దాడి జరుగుతుంది, ఖచ్చితంగానే స్పందించాలి. అవును కదా, అయినా సరే సహనం వహించాం, దాన్ని ఇంకా చేయకూడదని.
మరి బుద్ధి జ్ఞానం చదువుకున్న వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడితే అది తప్పు కదా. ఒకవేళ మొన్నటి కందుకూరు విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు, స్పందించట్లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నన్ను అన్నారు, స్పందించి ఉంటే- నాకు చాలామంది మెసేజ్లు పెట్టింది పదవులు తప్పడం ఏం కాదు, మీరు స్పందించాలి కదా అని. కానీ దాన్ని మనం ఫ్లేరప్ చేయకూడదు ఎప్పుడు, దాన్ని కామప్ చేసి తర్వాత మందలించాలి. రైట్. మనం వాళ్ళ మీద యుద్ధం చేయకూడదండి. తప్పురా మీరు చేస్తున్నదే, మీరు అలా చేయకూడదురా, సమాజంలో మన పోతున్న అన్నం తింటున్నాం, మనం పెంట తింటలేదని చెప్పాలి. రైట్. అర్థమైందండి. రైట్ అండి. థ్యాంక్ యూ సార్.